హాయ్ అందరికీ. ఈరోజు మన వీడియో ఏమంటే కలిసుందాంరా అనే సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కలిసుందాంరా కాదండి, వెంకటేష్ గారికి తెలిస్తే ఎంత ఫీల్ అవుతారో. ఎంత పెద్ద హిట్ సినిమా కలిసుందాంరా, ఎంత ఫ్యామిలీ స్టోరీ, ఎంత బాగుంది ఆ సినిమా. ఆ టైటిల్ తెచ్చి ఈ సీరియల్కి పెట్టినారు. ఇది సీరియల్ కాదు, ఏడుపు గొట్టు సీరియల్లు. పిల్లలే తల్లిదండ్రులని తిట్టే సీరియల్ ఇది. కలిసుందాంరా అనే టైటిల్ కాదండి దీనికి పెట్టాల్సింది. విడిపోదాంరా, పొద్దుకు ఏడ్చుకుంటా ఉందాంరా, ఎంతసేపు పిల్లల చేత తల్లిని ఎట్లా తిట్టిద్దాంరా, చూసి నేర్చుకోండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఎలా తిడతారో తల్లిదండ్రులు అన్నట్టుండది ఈ కథ, ఈ స్టోరీ. ఆ మధు క్యారెక్టర్ని చూస్తేనే చిరాకు వస్తుంది. ఈ జనని ఎంతసేపు ఏడ్చే పని. మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం పనికిరాదు. బహుశా టీవీ ఇండస్ట్రీలోనే ఇంత చండాలంగా సీరియల్ ఎవరు తీసుండ్రేమో బహుశా. అది కూడా ఈటీవీలో అంటే పెద్ద సంస్థానంలో. ఇంతకుముందు ఇట్లాంటి సీరియల్ రాలేదు, ఇక మీదట కూడా రాదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవుతుంది. డైరెక్టర్ గారు ప్లీజ్ 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 ఆపేయండి సీరియల్ని. ఇంతకంటే మేమేం చెప్పలేకపోతున్నాము. మీరు కామెంట్లు చూసుకోవటం లేదా? ప్రోమోల కింద ఎంత చండాలంగా ఆ కామెంట్లు పెడుతున్నారు. మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకోండి. ఈ పిల్లల్ని ఆ పిల్లలు కాదంటారు, కొత్త పిల్లలు తీసుకొచ్చినారు, కథ ఏం లేనట్టున్నది. సీరియల్ ముగించిండకూడదా మీరు? ఎందుకు ఇంత దరిద్రం చేసేసారు సీరియల్ని? ఆ పిల్లలు కాకపోతే ఒకప్పుడు ఒక టైంలో గుణ వచ్చి వాళ్ళ బాబుని పట్టుకుంటే ఈ అబ్బాయికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుందని ఫీలింగ్ ఎందుకు వస్తుందండి? కన్న కొడుకు కాకపోతే. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కథలు రాసుకుంటే పోతే చూసేవాళ్ళంతా పిచ్చివాళ్ళు. అప్పటికే ఎందుకు ఇంత చండాలం చేసేసారు ఈ సీరియల్ని? మీకు పని పాట లేకపోతే ఇట్లాంటి సీరియల్ మాత్రం వదిలేసి జనాల మీద వదలొద్దండి ప్లీజ్. ఇంత దరిద్రంగా, ఎంత చండాలంగా ఏ డైరెక్టరు డైరెక్ట్ చేసిండ్రు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు రాసేవాడు, కథ రాసేవాళ్ళు వీళ్ళిద్దరు అనాలి. వీళ్ళిద్దరు ఈ సీరియల్ని నాశనం చేసేసినారు. బాగున్న సీరియల్ని సర్వనాశనం చేసినారు. అది కూడా నాశనం కూడా కాదు, సర్వనాశనం చేసేసినారు బాగున్న సీరియల్ని. చాలా అంటే చాలా చండాలం చేసి పెట్టినారు. పొద్దుకు జనని క్యారెక్టర్ని ఏడిపించి బహుశా రియల్ లైఫ్లో ఒకరోజు కూడా కన్నీళ్ళు కార్చిండదేమో. ఈ సీరియల్ ద్వారా జీవితంలో ఏడవలేనని ఏడుపు ఈ ఒక్క సీరియల్ ద్వారానే ఏడ్చేసినట్టుంది ఆవిడ. పాపం అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ని చూస్తూ ఉంటేనే. ఆ ఫేసు, ఆవిడ మొహం కూడా ఎట్లా ఎర్ర కందిపోతుంది ఆ కన్నీళ్ళు కార్చి. ఆ విధంగా అయిపోయింది అది ఆవిడ ఫేసు. మీరు కూడా ఇట్లా యాక్ట్ చేస్తే ఎట్లండి? మీరు చెప్పాలి కదా. ఇంత చండాలమైన సీరియల్స్ మీరు కామెంట్లు చూడరా మీ ప్రోమోల కింద? మీరు ముందంటే ఏం లేవు కాబట్టి సీరియల్ చూసి మిమ్మల్ని ఎవరు ఏమనుకుంటున్నారో మీకు తెలిసేది కాదు. ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి అందరూ చూస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఇట్లాంటి సూపర్ డూపర్ కలిసుందాంరా అనే పెద్ద హిట్ సినిమా టైటిల్ పెట్టుకొని ఇంత చండాలమైన సీరియల్ తీస్తే ఎట్లా అనేసి ఈ మధు క్యారెక్టర్ని ఎంత చండాలంగా చేసేసినారంటే ఆవిడ డైలాగులు రాసిండారు. ఘోరాతి ఘోరంగా నీచంగా రాసిండారు. ఆ శక్తి క్యారెక్టర్ని హైలైట్ చేసేస్తున్నారు. నాకు నిజంగానే శక్తి క్యారెక్టర్ కంటే కూడా ఆ మధు క్యారెక్టర్, కూతురు క్యారెక్టర్ ఉంది ఆవిడ ఇంకా ఎక్కువ కోపం వస్తుంది నాకు. ప్రీతి నిగమ్ గారు ప్లీజ్ దయచేసి మీరు ఇంత పెద్ద పనికిమాలిన సీరియల్లో, మీరు ఇంత పెద్ద యాక్టరు, పనికిమాలిన సీరియల్లో యాక్ట్ చేయకండి ప్లీజ్ దయచేసి. మీకు ఒక మంచి పేరుంది ఇండస్ట్రీలో, దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారనిపిస్తుంది. మీరు కూడా చూడరా అండి ప్రోమోల కింద కామెంట్లు ఏం పెడుతున్నారు? ఇంత దరిద్రగొట్టి సీరియల్ని తీయకూడదు అసలు. రోజుకి ఏమన్నా మారుస్తారా? ఏదన్నా మేలు ఉంటుందా అని ప్రోమో చూస్తున్నాం. సీరియల్ చూసేది ఎప్పుడో మానేసినాము. మానేసేదే లేదు. అసలు ఏడుపు స్టార్ట్ చేస్తే జనని క్యారెక్టర్ ఆపదు. అరగంట అయినా ఆ సీరియల్ అరగంట 20 నిమిషాలు వస్తుందేమో బహుశా. అది మొత్తం ఆపేది లేదు. ఏడుపు. బహుశా ఆవిడ
ముందర కన్నీళ్ళు కార్చేదానికి బిందె పెడితే బిందె నిండిపోతుందేమో ఆ విధంగా ఏడిపిస్తున్నారు. ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు. మీరు చూసుకోండి, దయచేసి మీరు కొంచెం చూసుకోండి. సీరియల్ కనీసము టైమింగ్ అన్నా మార్చండి. సీరియల్కి సాయంత్రం 6 అందరూ ఇంటికి వచ్చే టైము, అందరూ దీపారాధన చేసుకొని సంధ్యా సమయంలో అసుర సంధ్య వేళ ఏడవకూడదంటారు. ఇది కరెక్ట్గా అసుర సంధ్య వేళ స్టార్ట్ అవుతుంది ఈ సీరియల్ని. ఓని ఏడుస్తూ ఉంటే ఇంట్లో ఎవరైనా పిల్లలు కూడా బహుశా టీవీ పెడితే ఏడుస్తూ ఉంటే ఎట్లాంటి దీపారాధన చేసేటప్పుడు అసర సంధ్య వేళ కంట్లో నీళ్లు కూడా పెట్టుకోకూడదంటారు. ఏడుపు కొట్టు సీరియల్ని సాయంత్రం 6కి వేస్తున్నారు. టైం అన్నా మార్చుకోండి. DNA టెస్ట్కి వాల్యూ లేకుండా పూసిందండి. DNA టెస్ట్ ఈ విధంగా చేపిస్తే నిజంగా నిజ జీవితంలో ఎవరికన్నా ఏదన్నా ఉండి ఏదన్నా చేపిస్తే బహుశా మార్చేసినారేమో అని డౌట్ రాదా? హాస్పిటల్లో పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉండే హాస్పిటల్స్లో మార్చేస్తారా? అంత ఈజీగా మార్చేస్తారా? బహుశా సీరియల్స్లోనే జరుగుతుంది, ఈ విధంగా నిజ జీవితంలో జరగదు. కొంతమంది కొన్ని క్యారెక్టర్లకి కనెక్ట్ అయిపోతారు. కొంతమంది చాలామంది పల్లెటూర్లలో సీరియల్ చూసేవాళ్ళు చూస్తా కూడా ఏడుస్తారు. ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతారు. అది యాక్టింగ్ అని తెలిసి కూడా కనెక్ట్ అయిపోతారు. చాలామంది నేర్చుకుంటారు ఇట్లా సీరియల్ చూసి కూడా. ఫస్ట్ అప్పుడు చెప్పుకునే వాళ్ళు సీరియల్ చూడొద్దని, సీరియల్ చూస్తే చెడిపోతారని. కానీ ఈ సీరియల్ చూస్తే నిజంగానే చెడిపోతారు. సీరియల్స్ మానేయండి, సీరియల్ చూడొద్దండి అని మా చిన్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు. సీరియల్ చూస్తే చెడిపోతారని. కానీ అప్పుడు చెడిపోలేదండి, ఇప్పుడు నిజంగా చెడిపోతారు ఈ సీరియల్ చూస్తే. కనీసం డైరెక్టర్ గారు ప్లీజ్ ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం, మీకు టైం చేంజ్ చేయండి. సాయంత్రం 6 మాత్రం పెట్టద్దండి, ఎప్పుడన్నా వేసుకోండి. కామెడీ సీరియల్ వేయండి ఈ టైంలో. నవ్వుతా అందరూ హ్యాపీగా ఇంటికి వచ్చే టైం అండి. అందరూ ఆఫీసుల నుంచి అలసిపోయి ఇంటికి వస్తారు, పిల్లలు వస్తారు స్కూల్ నుంచి, ట్యూషన్ల నుంచి. అందరూ కలిసి కాసేపు కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా ఏదన్నా ఒక కామెడీ సీరియల్ చూస్తారు కదండి. ఆ టైంలో వేస్తే ఎంత పెద్ద హిట్ అవుతుంది. కొంచెమన్నా మీరు మారండి ప్లీజ్. ఈ సీరియల్ని ఆపేయండి, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆపండి అని. నేను బహుశా ఇదే ఫస్ట్ టైం అండి ఒక సీరియల్ మీద ఇంత నెగిటివిటీగా ఆపండి అని పెడుతున్నాను. నేను ఏ సీరియల్ కోసం నేను అసలు సీరియల్సే చూడను. ఈ ఒక్క సీరియల్ ఇష్టంగా ఫస్ట్లో చూస్తున్నాను, కానీ మధ్యలో మానేసినాను. తరుణ్ బర్త్డే రోజు జనని గెంటేస్తారు, వాళ్ళ మామగారు చనిపోతారు. ఆ ఎపిసోడ్ లాస్ట్ అయిపోయింది. సీరియల్ పూర్తిగా మానేసినాను. కానీ ఈ వీడియో కోసమే నేను ప్రోమో చూస్తున్నానండి. సీరియల్ మాత్రం చూడలేదండి. నేను ఈ వీడియో తీయడానికి, ఈ సీరియల్ మీద యుద్ధం ప్రకటించడానికే నేను ప్రోమో మాత్రమే చూసి ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి మహిళలందరూ ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డైరెక్టర్ దాకా, నిర్మాత దాకా, కథ రాసే వాళ్ళ దగ్గర దాకా, మాటలు రాసే వాళ్ళ దగ్గర దాకా ఈ వీడియో వెళ్ళాలండి. వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఈ సీరియల్ని ఆపేయాలి. ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.